జై నమస్తే అండి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మీరు చెయ్యబోయే పని పాటల్లో పాడి పంటల్లో కూడా వృత్తి వ్యాపారాల్లో కూడా మీ ఉద్యోగాల్లో కూడా అందరిలో కూడా మీరు మంచి అబ్బాయి మంచి అమ్మాయి అనేలాగా తెచ్చుకునే కోరికలు కోరుకోండి. అంటే ఈ సంవత్సరము ఎవరితో మనం అనిపించుకోకుండా అంటే ఏంటంటే మనం ఎదుటి వాళ్ళకి మంచి చేద్దాం అనే ఊహల్లోకి వెళ్ళిపోండి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ కుటుంబంలో చిన్న చిన్నవి పెద్ద పెద్ద వివాదాలు అయిపోతూ ఉంటాయి. చిన్న ఒక జ్వరం అది విశ్వ జ్వరంగా మారిపోయి ఆరోగ్యం నాశనం అయిపోతూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అనేది హాస్పిటల్కి వెళ్ళినా కూడా తగ్గిపోయింది పోంటారు, నెల రోజులు వాడతారు, తర్వాత అయిపోయింది, మళ్ళీ యథామామూలు వస్తూ ఉంటాయి. ఇలాంటి శుద్ధ పూజలు శాతబడి విద్యలు వల్ల చాలామంది నశింపు అంటే అనుకోకుండా ఎన్నో ప్రయోగాలు చేసి హతమార్చడానికి భూమి మీద చాలామంది శుద్ధ పూజలు ఉన్నారు. భగవంతుడు ఎంత ఇదైతే ఉన్నాడో శుద్ధ పూజ చేసాడు అంతమంది ఉన్నారు. అలాంటి గాలి ధూళి పట్టి కుటుంబంలో ఎడబాట్లు అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే నాకు ఎమ్మటే ఫోన్ చేయండి. నా వీడియో మీద నాకు ఫోన్ నెంబర్. మొన్న ఒకళ్ళు అడిగారు, నన్ను ప్రశ్న అడిగారు, అంటే దగ్గరికి వచ్చి అడిగారు, స్వామి నిజంగానే అమ్మవారు దేవతలు వస్తారా అని. నేను ఒకటే చెప్పా, గుగ్గిలము సాంబ్రాణి ధూపము అగ్ని కాగడ బాగా వినండి, శుద్ధితో అమ్మవారికి కుంకుమతో స్నానాలు పసుపుతో పెరుగుతో పాలతో అన్నిటితో అభిషేకాలు చేసి గుగ్గిలం ధూపం వేసి కనక టప్పెట్లు తెలుసా, తోలు టప్పెట్లు ఉంటాయి వెనకటే, అవి వాదించి సరైన పాట సరైన ఇది ఉత్సాహంగా లేపుతుంటే ఉంటుంది. అప్పుడు అందుకుంటుంది అస్సలు నిజ స్వరూపం అనేది. అలాగే నా దగ్గర నాకు వచ్చిన ఆడిన వీడియో ఒకటి ఉంది, నా మీదకి వచ్చి ఆట ఆడిన వీడియో ఉంది. అది పెట్టాను అనుకోండి, పొరపాటున పెట్టినది రాని ఇక్కడ చూపిస్తా. అలాగే దేవుడు ఎవరి మీదకి రాడని మాత్రానికి ఎవ్వరు అనుకోవద్దు. వస్తారు, కానీ వచ్చినట్టుగా నటిస్తే వాళ్ళ కుటుంబాలే దెబ్బవుతాయి అనేది నేను చెప్పగలను, ఛాలెంజ్గా చెప్పగలను. అర్థమైందా? వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని మనం ఎప్పుడు కూడా నటన చేసి ఇచ్చేసామనుకోండి, ఒక్కొక్కరు గట్టి పరీక్ష పెడతారు. ఇదిగో ఈ బాలుడికి బాగాలేదు, మీరు నయం చేయమని అంటారు. దానికి మీరు చేయలేరు. ఇప్పుడు నేనున్నాను, నేను ఎక్కడి దాకా వచ్చి చేయగలను. ఏం తెలుసా, నా దగ్గర విద్య ఉంది, దైవశక్తి ఉంది. నా దగ్గర విద్య ఉంది, దైవశక్తి ఉంది. వాళ్ళ పేరు మీద సకల దేవతలు లేపుతా. పెరడాల మీద, వెంకాల మీద, వెలువర మీద, ఎల్ల మీద, కలగొట్ల మీద, మాసి మీద సకల దేవతలు లేపుతా నేను. అర్థమైందా? ఏ పూజలు కూడా అంత దేవతలు లేపలేరు. అలాగే నేను చేసే పూజ చాలా గట్టిగా చేస్తాను, వాళ్ళు గట్టిగానే పైకొడ్డెక్కిస్తా. రండి, ఇక్కడ రండి, చూడండి ఎంతమంది లేపాను, ఎంతమంది కాపాడాను. ఆ తల్లి అనుగ్రహం వల్ల ఎక్కడైనా చిన్న గుడి కట్టినా అనుకోండి, వచ్చిన వాళ్ళకి మంచి చేస్తాను, రాను మనం చేసేయలేదు. కానీ నాకు నొప్పని వచ్చారు, కాలు చేయ నొప్పని ఏదో కాస్త చేసి పంపిస్తాం, వాళ్ళు ఒడ్డెక్కేస్తారు ఆటోమేటిక్గా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షగా చెప్తున్నాను. నా కుటుంబ తరఫున కూడా మీరు ఆనందంగా ఉత్సాహంగా పచ్చగా 1000 ఏళ్ళు కలకలాలని కోరుకుంటున్నాను, భూమి మీద ఉన్న మానవులతో సహా అందరితో సహా. అర్థమైందా? జై తల్లి, జై మాతాకి జై. బోనం పాటలు, బోనం ఎత్తుతూ పాటలు పాడుతూ వెళ్తూ ఉంటారు, సంబరాలతో వెళ్తారు. అయితే అమ్మలు వస్తారు, రారా నన్ను, వాళ్ళు ఎక్కువసేపు ఆగలేరండి. ఎందుకంటే ఒకళ్ళు అందరూ శుద్ధిగా ఉండలేరు కదా, ఒకళ్ళు కొంచెం శుద్ధి తక్కువగా ఉంటారు. అలాంటప్పుడు ఆ వచ్చే వాళ్ళకి ఒళ్ళు మంటలు వస్తుంది తెలుసా. ఇప్పుడు నేనే ఉండాలండి, నాకు ఏదన్నా దారిలో వెళ్తున్నా అనుకోండి, బండి మీద కనక టప్పెట్లు వస్తా, దూపం వేస్తూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. ఆ దూపం తగిలితే నాకు కొంచెం ఇదిగా ఉండి నేను సైడ్ వెళ్ళిపోతాను.
అలాగే దేవత లేదని అనుకోకండి. దేవుడు ఉన్నాడు, దేవత ఉంది. మనం చేసే ఉత్సాహాన్ని ఉల్లాహాన్ని వాళ్ళ ఆనందపరచలేక చక్కగా వాళ్ళ ఆనందంతో మన మీదకి ఊపు చల్లడానికి వాళ్ళకి ఆ అనుగ్రహం ఉంది. భగవంతుడు మనం లేం కదండి. అలాగే తప్పుగా అనుకోకూడదు, ఆమె మీదకి ఒంటి మీదకి రాదు ఇది అనుకోకూడదు. వస్తారు, కాకపోతే మీరు చేసుకునే శుద్ధి, మీరు చేసుకునే విధానంతో వాళ్ళు ఆకర్షించగలుగుతారు మిమ్మల్ని. వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండలేరు తెలుసా మీకు. మహా ఉంటే ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉంటారు, వస్తారు, ఏదో సమస్య తప్పు చెప్పేసి వెళ్ళిపోతారు, అంతవరకే. కానీ ఏమీ ఉండదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టు చేసుకోండి. పూజ విధానం చక్కగా చేసుకోండి. మీరు చేయండి. మీ మీదకి ఎందుకు రారు, అమ్మలు వస్తారు. కానీ చాలా నిఘనంగా చాలా నియమంగా పూజలు జరిపించుకుంటేనే వస్తారు. అర్థమైందా? జై నాగు. అలాగే వీడియో మనం జై మాతా. నమః. ఓం భగవతే నమః. లోకేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై, లక్ష్మీ అమ్మవారికి జై, మమగన్నమ్మ తల్లికి జై, అమ్మల గన్నమ్మకి జై, లక్ష్మీ నరసింహ స్వామికి జై, గండాలయ స్వామికి జై. జై తల్లి మాతాకి జై మాత. ఓం భగవతే నమః. నాగమ్మ తల్లి నమః. జై నాగమ్మ తల్లికి జై, మమగన్నమ్మ తల్లికి, అమ్మల గన్నమ్మకి జై. ఓం దీపదుర్గే నమః. జై నాగు నాగేంద్ర స్వామికి జై. ఓం లోకండేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రాయ. ఓం లోకండేశ్వరాయ నమః. జై లక్ష్మమ్మవారికి జై, తల్లి నాగమ్మ తల్లికి జై, ముఖన్నమ్మ తల్లికి జై, అమ్మల గన్నమ్మకి జై తల్లి. ఓం దీపదుర్గే నమః. నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతా. శంకర జై తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రే నమః. లోకండేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై. ఓం నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై. నాగలోక శక్తి అధిపతులకి జై, అమ్మల గన్నమ్మకి జై. ఓం దీపదుర్గే నమః. ఓం తల్లి మాతాకి జై, నాగమ్మ తల్లికి జై, లక్ష్మమ్మవారికి జై. జై నాగు. ఓం భగవతే నమః. జై మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నాగమ్మ తల్లికి జై మాత.